ఉపాధి కూలీలకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు 12 వారాలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే మంజూరు చేయాలని, పనులు కల్పించాలని, పని ప్రదేశాలలో నీడ, మెడికల్ కిట్ల సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉపాధి కూలీలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శివనాగరాణి, జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి నరసింహానాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ బడ్జెట్లో నిధులు తగ్గించారని, ఉపాధి కూలీలకు జిల్లా వ్యాప్తంగా 12 వారాల వేతనాలు చెల్లించలేదని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు వారం వారం క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలని, పని ప్రదేశాలలో మెడికల్ కిట్లు, నీడ, వసతి, మంచినీళ్లు ఏర్పాటు చేయాలని చట్టం చెబుతున్నా అధికారులు మాత్రం అమలు చేయడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో అధికార పార్టీ నాయకుల పెత్తనం పెరిగిందని, ఉపాధి కూలీలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్న మేట్లను తొలగించి అధికార పార్టీ నాయకులు చెప్పిన వారనే ఏపీఓలు మేట్లుగా ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. రోజు వేతనం 600 రూపాయలకు పెంచి 200 రోజులు పని కల్పించాలని, ఉపాధి హామీ పథకంలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి స్వాములు, బాలయ్య, ఈశ్వరమ్మ, ఫకీర్ సాహెబ్, రాములమ్మ, కృష్ణ, వెంకటేశ్వర్లు, కోటకొండ భాష, మద్దిలేటి, కరీం, వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలో సమమైనటువంటిది దాదాపు 4 లక్షల మంది వ్యవసాయ కార్మికులు తమ రెక్కల కష్టం మీద జీవనం సాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం సమమైనటువంటిది 2005లో ఉపాధి హామీ చట్టం వచ్చింది. ఈ చట్ట ప్రకారం ప్రతి కుటుంబానికి 100 రోజులైన కనీసం పనులు కల్పించాలనేటువంటి చట్టంలో ఉన్నప్పటికీ జిల్లాలో మెజార్టీ గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించడానికి కూడా అధికారులకు, ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఈ జిల్లాలో సమమైనటువంటిది ఉపాధి పనులు కల్పించకపోవడం వల్ల గుంటూరుకి, విజయవాడకు, బొంబాయికి వలసలు పోయేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడింది. అందుకని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఉపాధి ఈరోజు వ్యవసాయ రంగంలో యంత్రాలు విపరీతంగా పెరిగిపోయినాయి, వ్యవసాయ రంగంలో పని దినాలు పడిపోతున్నాయి. కాబట్టి వ్యవసాయ కార్మికులు వలసలు నివారించడానికి ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేదలు ఈరోజు ఆ ఊరు పెట్టుకొని నివాసం ఉన్నటువంటి వాళ్లకు ఆ గ్రామంలోనే పని కల్పించండి, ప్రతి జాబ్ కార్డుకు 200 రోజులు పని కల్పించాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. మరొకటి, ఈరోజు ధరలు మండిపోతున్నాయి. కరెంట్ ఛార్జీలకు సంబంధించినటువంటిది ఒక కుటుంబం పైన 500, 1000 రూపాయలు కరెంట్ ఛార్జీలు పెంచుతా ఉన్నారు. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. గ్యాస్ 450 నుంచి 1000 రూపాయలు గ్యాస్ ధర పెంచారు. ఈ రకంగా ధరలు ఒక్కెళ్ళు ఎండ లెక్క మండిపోతా ఉంటే వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీల యొక్క వేతనాలు మాత్రం ప్రభుత్వం 300 రూపాయలు ప్రకటించింది. కానీ ఎక్కడ ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ కావడంలే. 200, 150 రూపాయలు మాత్రమే బిల్లులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ రకంగా వాళ్ళు జీవనం కొనసాగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు ఈ ఉపాధి హామీ చట్టంలో పనిచేసినటువంటి కూలీలకు ప్రతి వారం కొలతలేసి బిల్లులు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంది. కానీ పనిచేసి వారం అవుతున్నా, 2 వారాలైనా, 3 నెలలు అవుతున్నా కూడా ఉపాధి కూలీలకు బిల్లులు చెల్లించకపోతే ఏ రకంగా వాళ్ళు జీవనం సాగించాలా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ అధికారులకు, కలెక్టర్కు, అధికారులకు, ఎండిఓ, ఎంఆర్ఓ, ఏపీఓ, ఎంపీ, ఎమ్మెల్యేల జీతాలు ప్రతి నెల తీసుకుంటున్నారు. 1,00,000 నుంచి జీతాలు తీసుకుంటున్నారు, 50,000 జీతాలు తీసుకుంటున్నారు. వాళ్ళు 1 నెల రాకపోతే, జీతం రాకపోతే ఆందోళన చెందుతారే. మళ్ళీ రోజు రెక్కల కష్టం మీద ఆధారపడేటువంటి వ్యవసాయ కార్మికులు, భూమి నాలి లేనటువంటి వ్యవసాయ కార్మికులు, రెక్కలు నమ్ముకొని పనిచేసేటువంటి ఉపాధి కూలీలు వారానికి బిల్లులు ఇవ్వకుండా, 3 వారాల నుంచి ఇవ్వకుండా కాలాపన చేస్తే ఆ కుటుంబాలు ఎట్లా పోషించుకోవాలా? ఆ కుటుంబాలు ఈ వీధిన పడకం ఓటేముంది? అందుకని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యవసాయ కార్మిక సంఘ నిజంగా ఈ ప్రభుత్వానికి పేదలపైన దయదాక్షిణ్యం ఉంటే, మమకారం ఉంటే వెంటనే బిల్లులు మంజూరు చేసి ఆ కుటుంబాలను బదారపడకుండా ఆదుకోని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది, ఈరోజు ఉపాధి పనుల దగ్గర సౌకర్యాలు కల్పించాలా? ఎక్కడ టెంట్లు లేవు, ఓడదెబ్బ కొట్టి చనిపోతా ఉన్నారు. టెంట్ వేసి సౌకర్యం లేదా? ఈరోజు దెబ్బలు తాకుతున్నాయి. ఇక్కడ బండాత్మకూరు మండలంలో సమమైనటువంటిది జమ్ము కోస్తుంటే చేయి తెగింది. చిన్న దేవలాపురంలో అక్కడ మెడికల్ కిట్ కూడా లేదండి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి. పేదలు ఉపాధి పనులు చేస్తా ఉంటే గడ్డపారనో, సలికనో, గంపనో తాకితే అక్కడ టించరేసి దిక్కు లేదు.
ఈ ప్రభుత్వం ఉంటేమి పోతేమి వ్యవసాయ కార్మికుల యొక్క ఓట్లు కావాలి ఈ ప్రభుత్వాలకు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కూలీల యొక్క గోడు పోసుకుంటున్నారు, ఉసురు పోసుకుంటున్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది? కనీసం సౌకర్యాలు కల్పించలేరా? మెడికల్ కిట్ ఇవ్వలేరా? ఈ ప్రభుత్వానికి చేత కదా. గతంలో మజ్జిగ పంపిణీ చేసేవాళ్ళు, ఓరాస్ ప్యాకెట్లు పంచేవాళ్ళు. ఈ రోజు మజ్జిగ లేదు, ఓరాస్ ప్యాకెట్లు. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉపాధి హామీ దాని మీద సర్వే చేసాము. చాలా జిల్లాలు, ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపాధి కూలీలకి పెండింగ్ లో బిల్లులు, పాత బకాయిలు 12 వారాల పైనే ఉన్నాయి. ఏంటి అని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని, మంత్రి గారికి మెమోరాండం కూడా మార్చి 12వ తారీఖున ఇచ్చాము. ఇస్తే 12వ తారీఖు నుంచి మీకు 3 రోజుల్లో బిల్లులు పడతాయమ్మా, మీరేమి అసలు ఆందోళన చెందొద్దు, వ్యవసాయ కూలీలకు అందరికీ కూడా మేము వెంటనే ఇస్తున్నామని చెప్పేసి హామీ ఇచ్చారు. 3 రోజులు కాదు కదా, మళ్ళీ వాళ్ళ తారీఖు 15వ తారీఖు, నెల రోజులు అయిపోయాయి. ఈ నెల రోజుల్లో కూడా ఎక్కడ కూడా బిల్లులు పడ్డ పరిస్థితి కూడా కనపడట్లేదు ఉపాధి కూలీలకి. దీంట్లో మేము చెప్తుంది ఏంటంటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పనిని నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్నాయి. ఈ నిర్వీర్యం చేసే దాంట్లోనే రాష్ట్ర బడ్జెట్ లో ఫస్ట్ గా కేటాయింపుల్లో కోతలు కుదించారు. 1,05,000 ఉన్న బడ్జెట్ ని ఇప్పుడు 86,000 కోట్లకి తగ్గించేశారు. ఈ 200 రూపాయల వేతనం ఉన్నప్పుడు 1,05,000 ఇచ్చారు. ఇప్పుడేమో 300 వేతనం చేశామని చెప్తా ఉన్నారు. 300 వేతనం చేసినప్పుడు మీరు 86,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే వేతనాలు పెంచారా, వేతనాలు తగ్గిస్తున్నారా, లేకపోతే ఉపాధి హామీ జాబ్ కార్డులు తొలగిస్తున్నారా? ఏ విధంగా ఈ బడ్జెట్ సరిపోయింది రాష్ట్రానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కూలీలందరికీ కూడా ఈ ఎర్రచండలో 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్తా ఉన్నారు. ఎండ చూస్తేనే 40 డిగ్రీల ఎండ కాస్తా ఉంది. వ్యవసాయ కూలీలు అంత ఎండలో నడిచి వచ్చేసరికి వాళ్ళకి 12 గంటల టైం పడుతుంది. అక్కడ చూస్తే సర్వర్ ఏం 11ంటికి ఓపెన్ అవుతా ఉంది. 2 ఫోటోలు అని చెప్పేసి పెడతా ఉన్నారు. పొద్దున వెళ్తే 6 గంటలకు వెళ్తే ఒక ఫోటో కూడా తీసుకోకుండా అంతే కూర్చోబెడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాకు వచ్చిన సమస్య కూడా ఏంటంటే, ఉదయం వెళ్ళారు, పని చేశారు, అక్కడే గుండెపోటు వచ్చి 9 చనిపోయారు. ఫోటో తీసేది 11ంటికి ఫోటోలో లేరు కాబట్టి అతను ఉపాధి పనిలో లేరు. మరి ఎక్కడ చనిపోయారు? వచ్చారు, పనికి వచ్చారు, చనిపోయాడు. ఈ పరిస్థితి కూడా వస్తా ఉంది. కాబట్టి కూలీలకి రాగానే ఫోటో తీయాలా, వాళ్ళు మేట్లతో సంతకాలు పెట్టించుకోవాలి, హాజరయ్యారని చెప్పేసి చెప్పాలి. ఉపాధి కూలీలు ఇంటికాడ నుంచి పనికి తిరిగి ఇంటికి మళ్ళీ వెళ్ళేదాకా కూడా ఈ ప్రభుత్వం ఉపాధి హామీలందరికీ కూడా బాధ్యత వహించాలి. వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం జరిగినా కూడా ప్రభుత్వం ముందుండి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ముందు ఉపాధి కూలీలకి కూడా ఈ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 760 మంది చనిపోయారు ఎండ దెబ్బ తగిలి కానీ, వడ దెబ్బ తగిలి కానీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి 760 మందికి ఎక్కడన్నా కానీ, ఒక్కరికన్నా కానీ, ఏ మండలంలో కానీ నష్టపరిహారం ఇచ్చారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.